విద్యార్థులందరికీ శుభోదయం అమ్మ. చూడండి, మనం అలంకారాల్లో భాగంగా శబ్దాలంకారం, అనుప్రాస అలంకారాలు చెప్పుకున్నాం. అలాగే శబ్దాలంకారాల్లో భాగమైన యమకం కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ముక్తాపదగ్రస్తం గురించి తెలుసుకుందాం. చూడండి, ముక్తాపదగ్రస్తం. మరి అసలు ముక్తాపదగ్రస్తం అంటే దీని అర్థం ఏంటో ముందు తెలుసుకుందాం. ముక్త అంటే విడవబడిన, ముక్త అంటే విడవబడిన, విడువబడిన. మరి గ్రస్తం అంటే గ్రహించిన, గ్రహించిన, గ్రహించడం అన్నమాట. చూడమ్మా, వీటి యొక్క అర్థం చూడండి. ముందుగా ముక్తాపదగ్రస్తం అంటే ముక్త అంటే విడవబడినది అని, గ్రస్తం అంటే గ్రహించబడినది అని అర్థం. ఏంటి గ్రహిస్తుందమ్మా, ఏంటి విడుస్తుంది అంటే పదం. విడవబడిన పదాన్ని మరలా తిరిగి గ్రహించి మనకి ఆ యొక్క ప్రారంభం, పద్య ప్రారంభం అనేది జరిగితే కనుక అటువంటి అలంకారం ఉన్నది ముక్తాపదగ్రస్త అలంకారం అంటాం. చూడండి, ఒక పాదం చివర విడిచిన పదాన్ని రెండవ పాదం మొదటి పదంగాను, రెండవ పాదం చివర విడిచిన పదం మూడవ పాదం మొదటి పదంగాను, అలాగే మూడవ పదం విడిచిన పదంని నాలుగవ పాదం మొదటి పదంగాను ఈ విధంగా గ్రహించబడుతూ ఉంటే దాన్ని మనం ముక్తాపదగ్రస్తం అలంకారం అని అంటాం. మరి ఇది మీకు రోజు తెలిసే సుపరిచితమే. అంత్యాక్షరి ఆడుకుంటూ ఉంటారు. ఒక నలుగురు కలిసి మీద అంత్యాక్షరి ఆడుకుంటూ ఉంటే ప్రారంభించి ఎవరైతే మొదటి పాట పాడతారో ఆ పాట చివరి అక్షరం ఏదైతే వస్తుందో ఆ తర్వాత వారు ఆ అక్షరంతో ప్రారంభిస్తూ ఉంటారు. ఈ విధంగా అంత్యాక్షరి ఆట అనేది మీరు ఆడుకుంటూనే ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మనకి ఇచ్చిన పద్య పాదాలు, మనకి పద్యాల్లో ఉన్న లైన్లని ఏమంటామమ్మా, పాదాలు అంటాం. అవునా? ప్రతి పద్యం కూడా ఎన్ని పాదాలను కలిగి ఉంటుంది? 4 పాదాలని కలిగి ఉంటుంది. ఇక్కడ చూడమ్మా, సుదతి నూతన మదన. మొదటి పాదం దేంతో అంతమైంది? మదన అనే పదంతో మనకి అంతమైంది. మరి రెండవ పాదం దేంతో మొదలైంది? చూడమ్మా, మదన. మదనాగ త్వరంగ పూర్ణమణిమయ సదన. సదన అనే పదంతో అంతమైంది. మరి మూడవ పాదం చూడమ్మా, సదనామయ గజ రథన. రథన అనే పదంతో అంతమైంది. మరి నాలుగవ పాదం చూడండి, రథనాగేంద్ర నిభకీర్తి రస నారసింహ. సాయి మీరు చదవమ్మా. సుదతి నూతన మదన, మదనాగ తురంగ